సింగరేణి టెండర్ల అంశంలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం సైలెంట్ అయిపోయింది. సైట్ విజిట్ నిబంధనల్ని మార్చి రేవంత్ రెడ్డి బావమర్దికి టెండర్ వచ్చేలా చేశారన్న ఆయన ఆరోపణలపై భట్టి సహా మంత్రులెవ్వరూ స్పందించట్లేదు. సింగరేణికి నష్టం కలిగించేలా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారని కేంద్ర కమిటీ సైతం అభిప్రాయపడింది. సామాజిక బాధ్యత కింద 10 కోట్ల రూపాయల్ని ప్రైవేటు సంస్థకు మంజూరు చేసిన విషయాన్ని కమిటీ గుర్తించింది. నూట 40 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోంది. కుంభకోణాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతంతో సీఎం రేవంత్ రెడ్డి సింగరేణిని నష్టాల పాలు చేసేలా కుట్ర పన్నుతున్నారు. బొగ్గు వెలికి తీసేందుకు వేసిన టెండర్లు, సైట్ విజిటింగ్ సర్టిఫికేషన్ లాంటి నూతన విధానాలతో తమ వాళ్లకే టెండర్లు వచ్చేలా ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. ఈ విధానాలతో సింగరేణికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందన్నారు. విద్యుత్ శాఖ మంత్రిగా సింగరేణిని పర్యవేక్షిస్తున్న భట్టి విక్రమార్క పాత్ర ఇందులో ఉందని అన్న హరీష్ రావు ఈ అంశాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి బావమరిది ఎస్ సృజన్ రెడ్డి కంపెనీకి టెండర్లు వచ్చేలా సైట్ విజిట్ సర్టిఫికేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారన్నది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. సృజన్ రెడ్డి కంపెనీ సింగరేణి ప్రతిపాదించిన రేటు కంటే అత్యంత ఎక్కువ రేటు కోట్ చేసిందని సమాచారం. ఈ విమర్శల్ని ఎదుర్కోలేని ప్రభుత్వం కేటీఆర్, హరీష్ రావుపై తప్పుడు కేసుల్లో నోటీసులిస్తోంది. దేశంలోని ఏ బొగ్గు ఉత్పత్తి కంపెనీల్లో లేని నియమ నిబంధనలు కేవలం సింగరేణిలోనే అమలు చేయటం వెనుక కుట్ర ఉందని, ఇది సింగరేణి చరిత్రలో అతిపెద్ద కుంభకోణమని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లలో సైతం కాంగ్రెస్ నాయకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, 2025 మేలో తీసుకువచ్చిన నిబంధనల వల్ల కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉన్న వ్యక్తులకు లబ్ధి చేకూరుతోందని, మిగతా కంపెనీలు ఈ టెండర్లలో పాల్గొనకుండా చేయటమే భట్టి విక్రమార్క ఉద్దేశమని అంటున్నారు. సింగరేణి ప్రతిపాదించిన టెండర్ విలువ కంటే చాలా రెట్లు ఎక్కువగా కోట్ చేసిన కంపెనీకి పనులు ఎలా అప్పగిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇక నైనీ కోల్ బ్లాక్ అంశంలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు సంధించిన ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. నైనీ మైన్ డెవలప్మెంట్ ఆపరేషన్ కాంట్రాక్టును ప్రభుత్వం మే 2025లో టెండర్లు పిలిచింది. కానీ సైట్ విజిట్ నిబంధనలపై దుమారం రేగటంతో ఆ టెండర్లను రద్దు చేసింది. కానీ అవే నిబంధనలతో తెలంగాణలో టెండర్లు మాత్రం కొనసాగిస్తోంది. దీన్నే బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఒక దగ్గర రద్దు చేసిన టెండర్లను ఇక్కడ మాత్రం ఎందుకు కొనసాగిస్తున్నారని హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి నియమించిన సాంకేతిక కమిటీ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించింది. సామాజిక బాధ్యత కింద సింగరేణి చేసిన ఖర్చుపైన కమిటీ దృష్టి సారించింది. ఒక ప్రైవేట్ ఈవెంట్ కి 10 కోట్ల రూపాయల్ని సింగరేణి బోర్డు మంజూరు చేయడం పైన అనుమానాలున్నాయి. సాధారణ పరిస్థితుల్లో సామాజిక బాధ్యత కింద కేవలం స్థానిక సంక్షేమం, ఉద్యోగుల సంక్షేమానికి మాత్రమే ఖర్చు పెట్టాలి. కానీ సింగరేణి మాత్రం అనూహ్యంగా ప్రైవేటు కార్యక్రమానికి నిధులు మంజూరు చేయటాన్ని హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. దీనికి సైతం సింగరేణి బోర్డు కానీ ప్రభుత్వం కానీ సమాధానం చెప్పలేకపోతున్నాయి. సింగరేణి బోర్డులో కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన 3 డైరెక్టర్లున్నారు. కానీ మెజారిటీ డైరెక్టర్లు 6 మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వారే కావడంతో నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోగలుగుతుంది. మరోవైపు భట్టి విక్రమార్కకి ఓ వార్తా ఛానల్ కు చెందిన యజమాని కుమారుడికి సంబంధించిన కంపెనీకి పనులు అప్పగించేందుకే నిబంధనల్ని మార్చారన్న హరీష్ రావు ఆరోపణల్ని భట్టి ఖండించలేదు. ఇంత జరుగుతున్నా సింగరేణి మాత్రం ఈ ఆరోపణల్ని తోసిపుచ్చలేదు. ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ఓ సీనియర్ నేత చేసిన ఆరోపణల్ని ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ, సింగరేణి ఎండీ కానీ వివరణ ఇవ్వకపోవటం కుంభకోణం జరిగిందనటానికి నిదర్శనం. తమ అనుయాయులకు టెండర్లు ఇచ్చేందుకు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ రూపాల్లో టెండర్ నిబంధనల్ని మార్చుతూ వస్తోంది. సింగరేణికి నష్టం జరిగినా పర్వాలేదు, కానీ తమ పార్టీకి సంబంధించిన వాళ్లకు మాత్రం పనులు అప్పగించాల్సిందేనని భావిస్తున్నట్టున్నారు.